Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమల కొండపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది, ఏపీలో ప్రభుత్వం కొలువు తీరాక వెళ్లి కలుస్తానంటూ వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలంటూ మాట్లాడారు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ సానుకూల దృక్పథంతో కనిపిస్తున్నారు. రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాను. తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడకూడదన్న సీఎం వచ్చే ప్రభుత్వంలోని సీఎంతో కలిసి పనిచేయడానికి రెడీ అంటున్నారు. మరి ఆయన ఎవరిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు? ఎవరు వస్తారని ఆయన అనుకుంటున్నారు? ప్రస్తుత సీఎం జగన్ ప్రభుత్వం మళ్లీ వస్తుందా, లేకపోతే కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని భావిస్తున్నారా? రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాను. తెలంగాణలో గతేడాది డిసెంబర్లో వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం, సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేయడం జరిగాయి. ఆ సమయంలో ఏపీ సీఎం జగన్ రేవంత్ రెడ్డిని అభినందిస్తూ ట్వీట్ కూడా చేశారు. దానికి రేవంత్ రిప్లై ఇస్తూ సాటి తెలుగు రాష్ట్రం ఏపీతో స్నేహభావం, అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది అని చెప్పారు. ఇప్పుడు అదే విషయాన్ని తిరుమల కొండపైన కూడా మాట్లాడారు. అంతేకాదు రేవంత్ సీఎంగా ప్రమాణం చేయడం, ఆయన సీఎం రోల్లో సక్సెస్ అవ్వాలి అంటూ అప్పుడు చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ఇంకా తీరలేదు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న హామీలు పూర్తిగా అమలు కాలేదు. కేంద్రం నుంచి రావాల్సినవి కొన్నైతే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు మరికొన్ని. నీటి పంపకాలు, విద్యుత్ సమస్యలు, బకాయిలు, ప్రాజెక్టుల దగ్గర సమస్యలు, షెడ్యూల్ 9, 10లో ఉన్న ఉమ్మడి ఆస్తుల పంపకాలు ఇంకా జరగలేదు. దీంతో ఏపీలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం, తెలంగాణలో ఏర్పడిన ఈ ప్రభుత్వం మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ మనసులో ఎవరున్నారు? ఎవరు వచ్చినా వెళ్లి కలుస్తారా? సీఎం జగన్ ఇప్పటికే పలుమార్లు రేవంత్ పై విమర్శలు చేశారు. తన చెల్లి షర్మిల రాజకీయం మనకు రేవంత్ ఉన్నారు అంటూ ప్రచార సభల్లో కూడా ఆరోపించారు. ఇప్పుడు రేవంత్ తెలంగాణ ముఖ్యమంత్రిగా, ఏపీలో వైసీపీ వస్తే జగనే సీఎం కాబట్టి ఆయనతో కలుస్తారా అన్నదే పెద్ద ప్రశ్న. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.